మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన వచ్చి పోలీసు వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏదో హడావిడి ఇక్కడంతా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను రాష్ట్రపతికి, ప్రధానికి, మానవ హక్కుల సంఘాలకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు విన్నవిస్తానని ఏదో హడావిడి చేస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లోని పెద్దలకు అండ్ ఆల్సో ఏబిఎన్ వీక్షకులకు నమస్తే. సార్, మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నేను ఒక మాట చెప్తా ఉండేవాడిని సార్. ముఖ్యంగా నేనే చెప్తా ఉండేవాడిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉండాలి. ఆ వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, రెండో వ్యక్తి అంబటి రాంబాబు, ఇక మూడో వ్యక్తి సాక్షి ఛానల్లో విలేకరు ఉంటాడు, కొట్టండి డీజేలు చేయండి హడావిడి అనే విలేకరి. ఆ క్యాండిడేట్ ఒకటి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండాలి. అట్లా ఒక వెరీ లిమిటెడ్ నెంబర్స్, ఒక 4-5 ఉన్నారు సార్. అందులో సజ్జల రామకృష్ణారెడ్డిది ఫస్ట్ ప్లేస్. ఎందుకంటా ఉన్నానంటే, మొన్న తెనాలి వెళ్ళమని సలహా ఇచ్చింది కావచ్చు, లేదంటే ఇంకోటి ఏంది ఏదో దినం చేశారు కదా, సారీ ఆ వెన్నుపోటు దినం, ఈ సలహాలన్నీ ఇచ్చినటువంటి సలహాల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మాత్రం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విడిపోయారంటే ఇట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎందుకు ఈ సలహాలు ఆయన కోసం ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి కోసమా, పార్టీ కోసమా? అదే సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటేనే సలహాల రెడ్డి అని చెప్పి మనం 5 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఏ ఒక్క సలహా సరిగ్గా ఇచ్చినా గానీ 11 కంటే ఒక సీట్ అన్న ఎక్కువ వచ్చేది. ఏ ఒక్క సలహా సరిగ్గా ఇచ్చినా కూడా అన్ని సచ్చు సలహాలు ఇచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో ఉండడానికి కారణం అయ్యి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినాక నెంబర్ 2 స్థానం ఎవరు భర్తీ చేయాలనే దాని మీద రగడ జరుగుతా ఉంది. నెంబర్ 2 స్థానం ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డికి వచ్చి ఉండేది, కానీ అవినాష్ రెడ్డి కూడా లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత పెద్దిరెడ్డి ఒక అడ్డ ఉండేవాడు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళు అడ్డాలు ఉండేవాళ్ళు, వీడు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి కేసుల వల్ల, అటవీ భూముల కేసులో పెద్దిరెడ్డి అడ్డం లేకుండా పోయాడు, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అడ్డం లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఎవరెవరికి ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డికి, అంబటి రాంబాబుకి ఇద్దరికి మధ్యలో ఉంది. నెంబర్ 1 అనే అనుకోవచ్చు అండి, మోస్ట్లీ అంతేనా, నెంబర్ 1 అనే అనుకోవచ్చు. 1 మీదే కన్నేసారు వీళ్ళంతా. ఆ 1 మీదే కన్నేసారు. 1 వెళ్ళిపోతాడు, 1 వెళ్ళిపోయాడంటే ఇక పోటీకి కూడా అర్హత ఉండదు కాబట్టి 1 మీదే కన్నేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా, సిస్టర్ కావచ్చు, తర్వాత మదర్ కావచ్చు, వీళ్ళందరూ దూరం లేరు కదా. ఇప్పుడు వాళ్ళెవరు లేరు కదా, సో వాళ్ళెవరు లేరు కాబట్టి ఈ 1 నువ్వా నేనా అన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఫైటింగ్ జరుగుతా ఉంది. పెద్ద స్కెచ్ ఇది, చాలా పెద్ద స్కెచ్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్థాయిలో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డికి ఏదో బిస్కెట్ వేసేసి, ఆ బాబు నువ్వు రాకు, బాగా ఎంటలకు ఉన్నాయి, నేను వెళ్ళి పరామర్శిస్తాను నీ కోసం అన్నట్టు చెప్పినట్టున్నాడు. సరే, ఈయన కూడా మన కోసం ఎవడో ఒకడు ఉంటే, చెల్లి లేదు తల్లి లేదు, ఈడో ఒకడు వెళ్తానంటున్నాడు కదరే, సరే వెళ్ళని ఉంటాడు. ఆ తర్వాత ఇది ఎక్కడ ఇది జరుగుతుందా అని చెప్పేసి అంబటి రాంబాబు పోలీసుల మీద పళ్ళు కొరగటం మొదలు పెట్టాడు. నేను కూడా ఒకడు ఉన్నారా బాబు, నన్ను కూడా గుర్తించండి అని చెప్పి మొన్న చెప్పాడు. 70 ఏళ్ళు వచ్చినాయి, 1989 నుంచి పార్టీలో ఉన్న 2 సార్లు ఎమ్మెల్యేనయ్యానని చెప్పి మనం చెప్పుకొస్తా ఉన్నాడు. ఈ హడావిడంతా కూడా ఏంది, వీళ్ళది ఫ్రెండ్లీ పోలీసింగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ వీళ్ళదంట చెప్పారా. ఇప్పుడు సార్, డీజీపీ ఆఫీస్ కి మా ఆఫీస్ కి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి డిస్టెన్స్ లెస్ దాన్ 100 మీటర్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 1 minute లో రావచ్చు కార్ ఆర్ జీప్ లో అయితే గనక. నడుచుకుంటా అయితే 5 నిమిషాలు, లేదంటే 3 నిమిషాలు లెస్ దాన్. మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంది రండిరా బాబు అని చెప్పి 10-15 సార్లు ఫోన్లు చేసినా గానీ దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆ రోజు మాకు రావటానికి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటి మీదకి గూండాలు వేసుకొచ్చి దాడికి వచ్చారు రండి నాయన అంటే ఒక్కడు రాలా. వీళ్ళది ఫ్రెండ్లీ పోలీసింగా. వీళ్ళు చెప్పాలి సార్ ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి. నేను చెప్తా, కొన్ని లెక్కలు కూడా చెప్తా నేను. జోగి రమేష్ ఎలా బూతులు తిట్టాడండి పోలీసుల్ని, పేరుని నాని. ఆయన కారుకి డిఎస్పీ గారి ఈ వెహికల్ అడ్డం వచ్చిందని ఎల్పదాలు తిట్టాడు ఒక ముస్లిం డిఎస్పీని, ఈ పేరుని నాని. ఆ తర్వాత సీదిరప్పల రాజు, నన్నే ఆపుతావా, నా మనిషిని ఆపుతావా, ఎల్ కొడక అని చెప్పి సిఐ గారిని తిట్టడం. ఇన్ని బూతులు వీళ్ళు తిట్టి ఈ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్, మేమున్నప్పుడు ఎట్లా లేదు, పోలీస్ వ్యవస్థ అంటే మేమున్నప్పుడు ఎట్లా ఉంది అని చెప్పి పెద్ద మనిషి మాట్లాడుతూ